హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇదైతే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి అనగా ఆసరా పెన్షన్ల పైన ఒక అప్డేట్ ఇచ్చారు. అది చూసే ముందు చిన్న అప్డేట్ అయితే వచ్చింది, అది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ప్రభుత్వం వారికి కీలక నిర్ణయం తీసుకుందనమాట. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో కొత్త విధానం అమలు చేసేందుకు లబ్ధాలకు పారదర్శకత కేటాయింపులు అవన్నీ కూడా ఉండేందుకు గాను దరఖాస్తులు భిన్నంగా వివరించిన వారి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అందులో భాగంగా దాదాపు 19,000 మందికి నోటీసులు అయితే జారీ చేశారు. వారికి ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఫస్ట్ ఇచ్చారు కదా, మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. అక్కడ ఉండడం లేదు, ఇతరత్ర కారణాల వల్ల మొత్తానికి అయితే అవన్నీ కూడా వెనక్కి తీసుకుంటున్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ విషయంలో ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన లబ్ధిదారులు తెలంగాణ సర్కారు తాజాగా వచ్చేసి హెచ్చరికలు జారీ చేసిందనమాట. సో ఇళ్లలో నివసించని లబ్ధిదారుల నుంచి వాటిని తిరిగి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఖాళీగా ఉంచిన ఇళ్ల వివరాలను ప్రభుత్వం సేకరించి లబ్ధిదారులు ఇప్పటికే ప్రభుత్వం 2 సార్లు నోటీసు అయితే పంపింది. ఇక మూడోసారి కూడా నోటీసు స్పందించకపోతే వారి పేరును జాబితా నుంచి తొలగించి ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ అయిందనమాట. ఇక ఆ ప్రాంతం హైదరాబాద్ శివారు ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు లేని వారి కోసం ఎదురు చూస్తున్నారు కదా, వారందరికీ అయితే ఇవ్వనున్నారనమాట. ఇందులో ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో చెందిన సుమారు 19,000 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నివసించడం లేదని చెప్పేసి అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే లబ్ధిదారులందరూ కూడా తమ కేటాయించిన ఇళ్లలో చేరాలని అధికారులు వారికి నోటీసులు అయితే పంపారు. కానీ లబ్ధిదారులు మాత్రం వాటిని సీరియస్గా తీసుకోలేదన్నమాట. దీంతో మరోసారి అధికారులు నోటీసులు జారీ చేశారు. స్పందన లేకుంటే కఠినంగా వివరిస్తామని చెప్పేసి. సో ఇక ముఖ్యంగా దాదాపు అక్కడ సౌకర్యాలు లేవంటూ దాదాపు 40 మంది వాటిలో చేరలేదు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. వారందరికీ అయితే ఇవ్వబోతున్నారనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఆసరా పెన్షన్ల పంపిణీ సంబంధించి గుడ్ను చెప్పడం జరిగింది. చాలామంది ఎదురు చూసినట్లుగానే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందన్నమాట. ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కార్యక్రమం అనేది షురూ చేశారనమాట. సో ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. ఇక ఇందు మూలంగా వివిధ రకాల చేయుత కావచ్చు, ఆసరా పెన్షన్లకు సంబంధించి వృద్ధాప్య, వితంతువులు, వికలాంగులు, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళల పెన్షన్లకు సంబంధించి, పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాకు ముందుగానే ప్రకటన ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరంతా కూడా పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మ్యాన్ అయితే ద్వారా తీసుకోవచ్చు అనమాట. ఇటు విషయాలు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 24 తారీఖు నుంచి ఒక జిల్లాకి అయితే అందిస్తున్నారు. సో ఈరోజు ఏ జిల్లాలకు అందించడం జరుగుతుంది అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఇక భద్రాద్రి కొత్తగూడ, హన్మకొండ, ఇక జగిత్యాల, జనగాము, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాలు, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొరంభీం, ఆసిఫాబాద్, మహబూబాద్, అదేవిధంగా మహబూబ్నగర్, ఇక ముఖ్యంగా నగర కర్నూలు, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, ఇక రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలకు అయితే అందిస్తారనమాట. ఈరోజు అప్డేట్ ఈ జిల్లాలో పేరు లేని జిల్లాలు కూడా ఈరోజు అప్డేట్ అయిన వెంటనే మీకు అందించడం జరుగుతుంది. పెన్షన్ల పంపిణీ అనేది కార్యక్రమం అనేది స్టార్ట్ కావడం జరిగింది అనమాట. సో మొత్తానికి పెన్షన్లు అనేది ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు ఏంటనేది ఒకసారి వారు ఎప్పుడు ఇస్తున్నారని తెలుసుకుంటేనే మనకు ముఖ్యంగా పెన్షన్లు అయితే అందుతుంది. కాబట్టి ప్రతి నెల ఎలా తీసుకుంటున్నారు ఒకసారి ఫోన్ చేయండి, లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సమీప కేంద్రానికి అయినా వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎండలు తీవ్రంగా అయితే ఉంది కాబట్టి. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల పెన్షన్లకు సంబంధించి 16 రూపాయలు అడిగి మరీ తీసుకోండి. సో ఇక వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, సో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ అనేది కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పటికే ఏప్రిల్ నెలకు సంబంధించి అందించడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్నప్పుడు వచ్చినా తెలియజేయడం జరుగుతుందండి. సో మొత్తానికి ఎంత పెన్షన్ తీసుకున్నారు, ఏ జిల్లా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిగతా జిల్లాలో వారు ఎవరైతున్నారో వారు కూడా తెలుసుకుంటారు. సో ఉపయోగపడుతుందన్నమాట.